జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం రాయబడిన మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జకరియా ప్రవక్త ప్రవచనాత్మకముగా పలికిన మాట. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకములో ఆయన జన్మించక ముందే ప్రవచించిన ప్రవచన వాక్యం, సియోను వాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎవరికి చెప్తున్నారండి ఈ మాట? సియోనులో నివసిస్తున్న వారికి, యెరూషలేములో నివసిస్తున్న వారికి ఒక సువార్త, ఒక మంచి వార్తను ప్రవక్త అయిన జకరియా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించక మునిపే, అనగా శరీరధారిగా జన్మించక మునిపే ప్రవచించినటువంటి ప్రవచన వాక్యం. అనగా ఇది ప్రవక్తల వలన ప్రవచింపబడినటువంటి మాట, ఏ మనుషుని వలన కాదు, లోకములో ఉన్నటువంటి వ్యక్తుల వలన కాదు, లోకానుసారముగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తుల వలన కాదు. ఈనాడు కొంతమంది ప్రవచిస్తూ ఉంటారు. ఆ ప్రవచనం వారికి ఎట్లా వచ్చిందో, ఎందుకు ప్రవచిస్తున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు భయంకరమైన లోక సంబంధమైన అలంకరణతో ఉంటారు. వెండి బంగారాలు ధరించుకునే వారే, పౌడర్లు వేసుకొని లిప్స్టిక్లు వేసుకొని మందిరానికి వచ్చి మందిరంలో ప్రవచిస్తుంటారు కొంతమంది. ప్రవచనం అనేటువంటిది దేవుని వలన కలిగేది. క్లియర్గా రాస్తూ ఉన్నాడు. అది వాళ్ళు ప్రవచించే ప్రవచనం అది దేవుని వలన కలుగుతుందా? లోకములో ఉన్నవారు, లోకస్తులుగా జీవిస్తున్నవారు, లోకాశలు కలిగిన వారు, లోకపు కోరికలతో ఉండేవారు ప్రవచిస్తారా? ఒక ప్రవచనము రావాలి అంటే దేవుని కొరకు జీవితాన్ని అర్పించుకొని ఆయన కొరకు జీవిస్తున్న వారి నోట నుంచి ప్రవచనం పలకాలి. జకరియా ప్రవక్త ఆయన పలుకుతున్నాడు, సియోను వాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడునై ఉన్నాడు. ఆయన నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎవరి వద్దకి? సియోను నివాసుల వద్దకు, యెరూషలేము నివాసుల వద్దకు ఆయన నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచన వాక్యాన్ని మరి కొంచెం మనం ముందుకు వెళ్ళి మత్తయి సువార్తలో చూద్దాం. 21వ అధ్యాయం 4వ వచనంలో నుంచి మనము చూసినట్లయితే
ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై, నీ రాజు సాత్వికుడు. మీకు మొదట చెప్పాను, జకర్యా గ్రంథంలో ఆయన దీనుడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పి ఉన్నాం, చదువుకున్నాం. ఉన్నదా మాట? ఆయన ఎవరని చెప్పాడు? ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు. ఇక్కడ మత్తయి సువార్తలో దానిని ఇంకొంచెం దాన్ని పొడిగించి చెప్తున్నాడు. నీ రాజు సాత్వికుడు, సాత్వికమైన మనస్సు కలవాడు. యేసు ప్రభువు వారు చెప్తారు మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి మీరు నా వద్ద నేర్చుకోనండి. నా వద్దకు వచ్చి నేర్చుకొని నీ కాడిని మీరు మోయండి అని చెప్తున్నారు. మరి ఇక్కడ మత్తయి సువార్తలో కూడా సాత్వికుడు అనేటువంటి మాటను అక్కడ చెప్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాత్వికుడైనటువంటి ఆయన గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. భారవాహక పశువు పిల్ల అయినా, భారవాహక పశువు పిల్ల అయినా, భారమును మోసే వాహనాలు చాలా ఉన్నాయి. కొన్ని వాహనాలకు భారం వేస్తే అవి ముందుకు నడవు, గుర్ర గుర్ర గుర్రని అరుస్తూనే ఉంటాయి, కానీ ఏమాత్రం నడవు. కొన్ని వాహనాలు ఉన్నాయి, ఆ వాహనం యొక్క హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. హార్స్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాహనము స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవుతుంది, గేర్ మార్చ్ కొట్టగానే తుర్రును వెళ్ళిపోతుంటుంది. అయితే ఈయన ఎక్కినటువంటి వాహనం భారవాహకము, భారమును మోయగలిగిన గాడిద. అర్థమైందా? ఈయన ఎక్కినటువంటి వాహనము భారవాహకము. మీకు తెలిసిన సంగతులే, గాడిదని ఇప్పుకు రావటం చేయటమని ఇంకా అవి చెప్పాలని అనిపించటం లేదు. ఆయన భారవాహక పశువు పిల్ల, భారవాహక పశువు పిల్ల, భారమును మోసేటువంటి వాహనము వంటి పశువు పిల్ల. ఆ పశువు పిల్ల గాడిద రూపంలో ఉన్నది. అంటే యేసు ప్రభువు వారు ఈరోజు మనతో చెప్తున్నాడు, నీవు నన్ను మోయాలి అంటే నీ హార్స్ పవర్ ఎక్కువై ఉండాలి. నీవు నన్ను మోయాలంటే, నీ మీద నేను ప్రయాణం చేయాలంటే నీకు హార్స్ పవర్ కావాలి, నీకు భారము భరించేటువంటి శక్తి కావాలి, భారం వహించేటువంటి వ్యక్తివై ఉండాలి. ఈరోజు చిన్న మాట ఎవరన్నా అనగానే తుర్రున అత్తిపత్తిలాగా అయిపోతారు. అత్తిపత్తి అని తెలుసుగా మీకు? టచ్ మీ నాట్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని టచ్ మీ నాట్ అంటారు. అంటే దాన్ని అట్లా ముట్టుకోగానే తుర్రున ముడుచుకుంటుంది అన్నమాట. నువ్వు ముట్టుకోగానే ముడిసిపోయే వ్యక్తివిగా ఉండకూడదు. భారమును మోయగలే వ్యక్తివై ఉండాలి.
యేసయ్య అనేటువంటి ఆయనను మోసేందుకు కొరకు ఎంతటి భారమైన ఎంత బరువైనా మోయగలుగుటకు సహించగలిగే వ్యక్తివిగా ఉండుటకు నీవు ఉండాలి. అందుకనే ప్రభువు చెప్పారు. ఏమని చెప్పారంటే చూడండి, 11వ అధ్యాయంలో తెలియజేస్తున్నట్టు మాట 29వ వచనములో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము, హల్లెలూయా, నువ్వు భారవాహకమైన భారమును మోయగలిగేందుకు నువ్వు ఈనాడు సిద్ధపడి వచ్చిన ఆయన చెప్తున్నాడు, ఓకే బిడ్డ, నువ్వు బరువును మోయగలిగిన వ్యక్తివే, భారాన్ని మోయగలిగిన వ్యక్తివే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మోయగలిగేందుకు కొరకు నీవు ఏర్పరచబడిన వ్యక్తివే. అయితే నేను చెప్తున్నాను, నా భారము తేలికగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా భారము తేలికగా ఉంటుంది, నువ్వేమి కలవరపడవద్దు. ఈనాడు చాలామందికి అబ్బో భారం భరించలేకపోతున్నారు. యేసన్న గారు చచ్చిపోతే ఓసన్న మినిస్ట్రీ ఏమైపోద్దో అని కలవరపడ్డారు చాలామంది. యేసన్న గారు చచ్చిపోతే ఈ జనాలకి ఏం పోయే కాలం, వాళ్ళకి అంత అవసరమా? ఆ హోసన్న మినిస్ట్రీస్ని కట్టుకుంది ఎవరు? బండ మీద సంఘమును నేనే కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను కడతా సంఘాన్ని, కట్టేది నేను. మరి హోసన్న మినిస్ట్రీస్ని దేవుడు కడితే యేసన్న గారు చచ్చిపోయినంత మాత్రాన అది అలాగే కుప్పకూలిపోద్దా? లేదు. ఆయన కట్టుకున్న సంఘము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ సైమన్ చచ్చిపోతే ఈ మందిరము కుప్పకూలిపోద్దా? నల్గొండ మందిరము పడిపోద్దా? సైమన్ చచ్చిపోయినా పడిపోదు. సైమన్ అనేక నిందలు అవమానాల చేత కృంగిపోయినా కూడా సంఘము పడిపోదు. ఇది స్థిరముగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది యేసయ్య కట్టుకున్న సంఘం, యేసయ్య నిలబెట్టుకున్న సంఘం. ఈ సంఘాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి నా ప్రభువు చెప్తున్నాడు, నా భారం తేలికగా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ గాడిద లేకపోతే భారవాహికమైనటువంటి పశువు పిల్ల, ఏ పిల్లండి? పశువు పిల్ల. ఆ పశువు పిల్లను యేసయ్య వద్దకు తీసుకుని వచ్చారు ఆయన శిష్యులు. ఎలాగ వెళ్ళారు, ఎలా తెచ్చారండి యేసయ్య వద్దకి? యేసయ్య వారికి అప్పగించాడు ఒక పని. యేసయ్య వారికి అప్పగించాడు ఒక పని. ఏమిటా పని? శిష్యులకు అప్పగించిన పని ఏమిటి? వారు ఆ పనిని చేశారా లేక నిద్రపోతూ ఉన్నారా? వామ్మో, ఎవరి గాడిద పిల్లను ఇప్పుకొని వస్తే ఏమవుతాయేమో, వాళ్ళు ఏమంటారో, కొడతారేమో అనేటువంటి కలవరపడిపోయి ఆ శిష్యులు యేసయ్య మాటను ప్రక్కన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన త్రోవలకు వెళ్ళిపోయారా? ఆ శిష్యులు ఏం చేశారు? యేసయ్య అప్పగించిన దానిని ఏం చేశారు? చాలామందికి యేసయ్య అప్పగించిన పని చేయరు, కానీ వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటారు. అవునా? కదా 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 తెలుసు మీకు. మీరు నోరెత్తలే తలకాయ చెప్పట్లా, తెలుసు మీకు. ముఖ్యంగా పురుషులు
స్త్రీలేమో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దేవుని సన్నిధికి వస్తే, పురుషులు వాళ్ళకిష్టమైన వాటికి, వాళ్ళకిష్టమైన చోటుకు వెళ్ళి జీవము గల దేవుని నామమునకు అవమానము తెచ్చేటువంటి వారిగా లోకములో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైనవి కాదు. దేవునికి ఇష్టమైన పనులు కాదు మనం చేసేది, వాళ్ళకి ఇష్టమైన పనులు. ఇక వాళ్ళకి ఇష్టమైన పనులు ఏమేమి ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభువు వారు చెప్పిన పనిని వాళ్ళు చేశారు. చూడండి, ఆ మొదటి వచనం నుంచి 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనము చూసినట్లయితే, యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన వాక్యము నెరవేర్చబడుట కొరకు ఈ మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు. అయ్య బాబోయ్, అక్కడికి వెళ్తే కట్టబడి ఉన్న గాడిదలు సామాన్యం కట్టరు. గాడిదని దొడ్లో విడిచిపెట్టేస్తారు. అవునా కదా? నిజమేనా? గాడిదని దొడ్లో విడిచిపెట్టేస్తారు. అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి, స్వేచ్ఛగా మేస్తాయి, స్వేచ్ఛగా ఉంటాయి. అయితే యేసుప్రభు వారు కట్టబడి ఉన్న గాడిదని విప్పుటకు ఆ గాడిదలను విప్పే పనిని శిష్యులకు అప్పగించాడు. అర్థమైందా? కట్టబడి ఉన్న గాడిదని విప్పే పనిని శిష్యులకు యేసుప్రభు వారు అప్పగించారు. ఈనాడు జీవము కలిగిన దేవుడు మాకు కూడా గాడిదలను, కట్టబడిన గాడిదలను విప్పే పనిని ఇచ్చాడు. విడువబడిన గాడిదలు కాదు, కట్టబడిన గాడిదలు. ఉపవాస ప్రార్థనల గురించి ప్రవక్త ఏమని ప్రవచిస్తారంటే, ఉపవాసం అంటే తినకుండా నీళ్లు దాక్కుండా ఉండటమా? అది కాదు. కాడి మానులను, మ్రోకులను విప్పాలి మీరు, అది ఉపవాసము. యేసు ప్రభు శిష్యులను యేసు ప్రభు వారు పంపిస్తే ఈ పనిని నేను చేయను, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టమైన దాన్ని చేస్తానని వీళ్ళు అనలా. తిన్నగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కట్టబడి ఉన్న గాడిదని విప్పేందుకు కొరకు వెళ్ళారు. నువ్వు దేవుని బిడ్డవైతే, ఆయన కొరకు జీవితాన్ని అప్పగించుకునే వ్యక్తివైతే, నీ త్రాగుడును, నీ వ్యసనాలను, నీ పనికిమాలిన ఆలోచనలన్నీ మానివేసి ఆయన బిడ్డవుగా నువ్వు పేరు కలిగిన వ్యక్తివైతే, అదిగో కట్టబడిన గాడిదల్ని విప్పేందుకు కొరకు నువ్వు వెళ్ళాలి. ఈనాడు చాలామందికి నేను దేవుని బిడ్డను అనే సంగతి మర్చిపోతున్నారు. నీ పేరు దేవుడు నూతనమైన పేరును పెట్టాడంటే దాన్ని ప్రక్కన పెడుతున్నారు. లోకస్తులు ఏ పేర్లు కలిగి ఉన్నారో, లోకములో ఉన్నప్పుడు ఏ పేర్లతో జీవితాన్ని కొనసాగించి లోకములో జీవించారో ఆ పేర్లతోనే జీవితాన్ని గడిపేందుకు కొరకు సిద్ధపడుతూ వస్తున్నారు. ఎందుకంటే భారం, కష్టం. ఆ పేరుతో కాకపోతే దేవుడు పెట్టిన పేరుతో నేను ఉంటే లోకస్తులు నన్ను గుర్తించరు, లోకస్తులు నా వద్దకు రారు,
లోకస్తులు నాతో మాట్లాడరు అనేటువంటి భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డవైతే దేవుడు చెప్పినట్లుగా నువ్వు చూస్తే, దేవుడు చెప్పింది చేస్తే, దేవుడు పెట్టిన పేరును బట్టి నువ్వు జీవిస్తే, దేవుని బిడ్డల దగ్గరికి దేవుని బిడ్డలు వస్తారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని మాటలు వినేందుకొరకు, ఆ మాటలకు లోబడేందుకొరకు దేవుని బిడ్డలు సిద్ధంగా ఉంటారు. నువ్వు మారు మనసు పొంది, బాప్తిసం పొంది, నీ పేరు నూతన పరచబడి దేవుని బిడ్డగా జీవించవలసిన నీవు కేవలం ఈ పాడు పొట్ట కొరకు, ఈ పొట్టను పోషించుకునేందుకు కొరకు, లోకస్తులతో చేతులు కలిపి లోకస్తుల వల్ల జీవించడం కొరకు జీవితాన్ని అప్పగించుకొని నీ దేవుని నామాన్ని మరుగుపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు. కదా కదా దేవుడు నీకు పెట్టిన పేరుని, ఆ పేరును బట్టి పిలువబడకుండా లోకములో బతికేందుకు కొరకు, లోకస్తులతో కలిసి జీవించేందుకు కొరకు, లోకానుసారంగా ఎదిగేందుకు కొరకు మరలా ఆ లోకము పేరుతోనే నువ్వు జీవిస్తే నువ్వు దేవుని మాట వినిన వ్యక్తివి కాదు. ఆ మాట ప్రకారం నువ్వు జీవించే వ్యక్తివి కాదు. నేను చెప్తున్నాను, ఈరోజు కొంతమందికి చెప్తున్నాను. తమ్ముడు సుబ్బారావు అని పిలువబడుతున్నాడు ఇక్కడ ఒక తమ్ముడు, కానీ దేవుడు ఆయనకి ఎలియాజర్ అనే పేరు పెట్టారు. ఎలియాజర్ అంటే ఎవరో తెలుసా? ఎలియాజర్ అంటే ఎవరో తెలుసా? అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. ఇస్సాకునకు వధువును సిద్ధపరిచినటువంటి గొప్ప జ్ఞానము కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. అయితే ఈ లోకంలో జీవించేందుకు కొరకు సుబ్బారావుగానే పిలిపించుకుంటున్నాడు. ఏమనుకో, మాకు ఇక మీదట ఎలియాజర్ అనే పిలిపించుకో. నువ్వు ఎలియాజరువే. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క పెద్ద దాసుడవు. ఇస్సాకునకు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచినటువంటి ప్రార్థనా యోధుడవు, భారము మోసేవాడవు, దేవుని భారమును మోసేవాడవు. కాబట్టి గుర్తించండి, యేసుప్రభు వారు వెళ్ళి ఆ గాడిదలని విప్పుకొని రమ్మంటే, అయ్యా వాళ్ళు ఏమంటారేమో అని అనుకోలా. గాడిదలు విప్పేందుకు కొరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటంటే, వీళ్ళు అన్నారు, అయ్యా మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎవడైనా మీతో, యేసుప్రభు అన్నాడు, ఎవడైనా మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నా. ఈ బంధకాలలో ఉన్న వ్యక్తి బంధకాల నుంచి విడిపించబడవలసింది ఎందుకొరకంటే ప్రభువుకు కావాలి. నువ్వు ప్రభువునకు అవసరమైన వ్యక్తివి. అర్థమవుతుందా? నీవు ఎవరివంటే ప్రభువునకు అవసరమైన వ్యక్తివి. దైవజనుడు ఆత్మీయ తండ్రి యేసన్న గారు ప్రభువునకు అవసరమైన వ్యక్తి. అందుకనే మెంటల్ ఎఫెక్ట్తో దగ్గుతే రక్తం పడుతూ కుక్కలతోనూ పందులతోనూ కలిసి ఎంగిలి ఇస్రాకులు తిన్నటువంటి ఆయనను నా ప్రభువైన యేసయ్య విప్పేశాడు. దేవునికి స్తోత్రం. బంధకాల నుంచి విప్పేశాడు, కట్ల నుంచి విప్పేశాడు. ఎందుకు విప్పావయ్యా అంటే, నీవు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు నాకు కావాలి. ఆనాడు యేసన్న గారు దేవునికి అవసరమైంది. ఆయన విప్పాడు. కట్ల చేత బంధించబడిన ఆయన విప్పబడ్డాడు. విప్పబడిన యేసయ్య లక్షల మందికి ఆత్మీయ తండ్రి అయ్యాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుకుందాం. మనలాంటి బలహీనులను పరలోకపు వాక్కుల చేత బలపరిచి ధైర్యపరిచి ఈనాడు
ఆయన బిడ్డలముగా జీవించేందుకు మార్గదర్శి అయ్యారు. అది యేసు ప్రభువు చెప్తున్నారు, ఎవరైనా అడిగితే ప్రభువుకు కావాలని చెప్పండి, పిచ్చి పిచ్చికి మాట్లాడద్దు. ప్రభువుకు అవసరమైంది, నీ బిడ్డలు ప్రభువుకు అవసరమైన వాళ్ళు. సహోదరుడా, నీవు ప్రభువు నాకు అవసరం, సహోదరి నీవు ప్రభువు నాకు అవసరం. కాదయ్యా మా ఆయన ఒప్పుకోడయ్యా. ఏమండి, మా ఆయన అంటాడు నేను వేసాను కదా 3, ఏం వేసాడు ఆయన? నీకు తగిలిచ్చే కదా 3, అందుకని నువ్వు నాదానివి. వాడెవడో అర్ధరాత్రి పూట ఇంతలో రోకల బండను పట్టుకొని అర్ధరాత్రి పూట భార్యని వాయిస్తూ ఉన్నాడంట. యేసన్న గారు మీటింగ్ మిగించుకొని ఆయన వెళ్తున్నాడు వ్యాన్లో. ఆ కొడతా ఉంటుంటే చూసి, ఒరే ఏందిరా ఆడపిల్లని పట్టుకొని అలా కొడుతున్నావు అంటే, ఆడంటాడంట, ఇది నా భార్య, నా ఇష్టం, నేను రోగల బండతో కొట్టినది సహించాలి, గడ్డపారతో పొడిచినా కూడా నా భార్య అని ఆడంటే, ఇదంటది మా ఆయనేలేండి. ఊరే నీ సిగ్గుమాడా, ఏమంటుంది? అది తాగేసి రోకల బండతో కొడతా ఉంటుంటే మా ఆయనేలేండి. ఇంకా ఆయన చెంపలు వాయించుకొని, మీకు నీ మొగుడికి నీకు ఒక దండం. ప్రేమైన వాళ్ళారా గమనించండి, 3 లేస్తేనే అంత ఖచ్చితంగా చెప్పగలిగావే. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యనే నా రక్షకుడిని నువ్వు చెప్పగలవా? నా విమోచకుడిని చెప్పగలవా? నా కొరకు రక్తము కార్చాడు, ఆ రక్తములో నన్ను కడిగాడని నువ్వు చెప్పగలవా? ప్రభు అదే చెప్పమంటాడు, ఇది ప్రభువునకు కావాలి అని చెప్పినప్పుడు విప్పబడిన గాడిదను తీసుకొని వచ్చారండి. వారు విప్పి దానిని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ప్రభువునకు కావాలి అని చెప్పారు వెంటనే వాటిని తోలిపెట్టును అని అంటున్నాడు ప్రభు. వెంటనే వాటిని తీసుకొని వచ్చేసి ప్రభు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి, అయ్యా నువ్వు చెప్పావు, చెప్పిన పనిని మేము చేశాము అనగానే అప్పుడు ఏం జరిగింది తెలుసా? కట్టబడిన గాడిదకి ఘనత వచ్చేసింది. ఎలా వచ్చింది? ఆ గాడిద మీద లేక భారవాహకం, భారమును మోసేటువంటి వాహనం, ఆ భారవాహకం మీద వస్త్రములు వేశారట. 7వ వచనం నుంచి, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చునేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటాను, వాళ్ళు వేసిన బట్టలు ఏంటంటే అప్పుడు దాకా వేసుకున్న ఈస్తమన్న కలర్ డ్రెస్సులు అన్నమాట. ఈస్టమన్ కలర్ అంటే రకరకాల చీరలు, రకరకాల పట్టు చీరలు, పట్టు బట్టలు, అవి తీసి భారవాహకమైనటువంటి గాడిద మీద వేశారు. ఇక మరి అన్నడును వాటి గురించి ఆలోచించకుండా, వాటిని చూడకుండా ఉండేందుకొరకు నా యేసయ్య వాటి మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక యేసయ్య గాడి మీద కూర్చొని ప్రయాణం చేస్తుంటే వచ్చి, అయ్యా అయ్యా అషేర నాదయ్యా అని అడుగుద్దా? ఎందుకని అడగదు? దాని మీద ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారు? అయ్యా ఆ ప్యాంటు నాదయ్యా అని అంటాడా? అండో. ఎవరు కూర్చున్నారు? యేసయ్య కూర్చున్నాడు. ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఆ గాడిదని నేల మీద నడవనివ్వట్ల.
నేల మీద నడవనివ్వట్ల గాడిదని. ఏం చేస్తున్నారు? అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. వాళ్ళ బట్టలు దారి పొడుగున పరచిరి. ఎప్పుడైతే గాడి మీద వారి బట్టలు వేశారో, ఎప్పుడైతే దారి పొడుగున వారి బట్టలు పరిచారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి మహిమ వస్త్రములను ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ధరించుకున్నట్టుకు సన్నపు నార వస్త్రములు, మహిమ వస్త్రములను ఆ యేసయ్య వారికి ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక యేసయ్య ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దావీదు కుమారునికి జయము. జయము అంటే హోసన్నా, అంతేనా? క్రింద ఉందా ఫుడ్ వాటిలో? హోసన్నా, జయం. జయించినటువంటి యేసయ్య ఇదిగో ప్రయాణము చేసి వస్తున్నాడు. భారవాహకం మీద ఎక్కి వస్తున్నాడు. అందుకనే మన ఆత్మీయ తండ్రి అన్న యేసన్న, నేను ఒక గాడిదను, నా యేసయ్యను మోసే గాడిదను అని ఆయన గాడిదగా మారిపోయాడు. అప్పుడు జరిగింది ఏమిటంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము 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 జయము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, అందరూ హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా. నేను సేవకు రాకముందు అన్న నాకు పరిచయమైన దినాలలో రాసిన పాట ఇదే. మొట్టమొదటిగా నేను రాజమండ్రి లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఆ సభలలో అన్న పాడిన పాట. నేను గాడిదనైతే, ఆయనను మోసే గాడిదనైతే, ఆయన నా మీద ఎక్కితే, నేను ప్రయాణం చేస్తుంటే నేను కనపరచబడతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన ప్రయాణమును కొనసాగిస్తున్నాడు. ప్రయాణంలో అనేకమైన కనబడుతూ ఉన్నాయి. అనేక మందిని చూస్తున్నాడు. గ్రామ గ్రామాల దాటి వెళ్తున్నాడు. వెళ్తున్నటువంటి సమయంలో ఆయనకి ఒక పట్టణము కనిపించింది. మనం మొదట జకర్యా గ్రంథంలో చదివాం కదా, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేము నివాసుల యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు యెరూషలేము యొక్క పరిస్థితి ఎలాగున్నదో ఆయన చూస్తూ ఉన్నాడు. యెరూషలేము యొక్క పరిస్థితి. ప్రవచన వాక్యం ఏమిటంటే, సియోను నివాసులారా ఉల్లసించండి,
యెరూషలేము నివాసులారా సంతోషించండి అనేటువంటిది ప్రవచన వాక్యం. కానీ ఆయన నీ వద్దకు వస్తున్నాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆయన చూసినది ఏమిటి అనేది ఇక్కడ మనము గమనించాలి. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనము నుంచి మనము చూస్తే చాలమ్మా. ఎవరు కనిపెడుతున్నారు? విశ్వాసము లేని మూర్ఖతరం అంట. పంతొమ్మిదవ అధ్యాయం చదవండి. 19వ అధ్యాయం 41. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు. కానీ ఇప్పుడు ఏమండి? కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. మొదలు చెప్పాను, విశ్వాసము లేని మూర్ఖతరము కనబడుతున్నారు యేసు ప్రభు వారి కంటికి. ఆ తర్వాత రెండవ మాట, సమాధాన సంబంధమైన సంగతులు లేనటువంటి వారు కనబడుతున్నారు. సమాధానం లేని వారు యేసు ప్రభు వారి కంటికి కనబడుతున్నది. సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, వీధిలో సమాధానం లేదు, దేవుని మందిరములో సమాధానము లేదు. నీ ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి రాతి మీద రాయి నిలిచి ఉన్న దినములు వస్తుందనే. ఆ రోజులు వస్తున్నాయి. సమాధానం లేకుండా ఉన్నావు. సమాధాన పడని పరిస్థితులతో నువ్వు ఉన్నావు. విశ్వాసం లేని మూర్ఖతరమా అని మొదలు చెప్పాడు. ఇప్పుడు సమాధాన సంబంధమైన సంగతులు తెలియనటువంటి వారిని చూస్తున్నాడు. మూడో విషయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుంచి చదువుదాం. యెరూషలేమా, ఎక్కడికి? యెరూషలేము నివాసులు, సియోను నివాసులు, యెరూషలేము నివాసులు వారి వద్దకు వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నమాట, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా. ఎట్లాంటిదంటండి యెరూషలేము? ఇప్పుడు యెరూషలేము ఎలాంటిది? యేసన్ గారు ఒకసారి, ఆమె ఎవరు అన్నా, మా ఇల్లు వచ్చి దర్శించిపోతూ ఉండన్నా, దర్శించండి అన్న, రండి అంటే ఓ రోజు పోయాడంట. అయితే ఆయన వెళ్ళేసరికి బయట అంట్లు తోముకుంటా ఉందంట. ఆమె అంట్లు తోముకుంటా ఉంది. అయితే ఆయనకంటే ముందు ఒకడు అడుక్కునేవాడు పోయాడంట. అడుక్కునేవాడు పోతే వింటున్నారా, పోయి అమ్మా అన్నారంట.
ఏమంటుంది? చేయి కాలేదు పో అంటుందండి. ఎవరిని? అడుక్కునేవాడిని. చేయి కాలేదు పో అనగానే వాడు ఏముందమ్మా అడుక్కునేవాడికి అంత పెడతానికి అనుకుంటూ మూలుక్కుంటూ పోయాడు. ఈ విషయాన్ని అన్న చూశాడంట. ఇప్పుడు ఆ సమయంలో ఆయన అక్కడికి వెళ్తే ఇప్పుడు ఆయన ఏమంటుందో, పక్కింటికి పోయిరా అంటదేమో, చేయి కాలు లేదు పక్కింటికి పోయిరా అంటదేమో అని ఆయన కలవరపడ్డారట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తాను ప్రయాణము చేస్తున్నటువంటి సమయంలో యెరూషలేమునకు వస్తే ఆ యెరూషలేము పరిస్థితి ఎలా ఉందంటే ప్రవక్తలను చంపుచూ ఉన్నది. ప్రవక్తలు వస్తే ప్రవక్తలను చంపుచున్నది. దేవుని సేవకులు వస్తే దేవుని సేవకులను రాళ్లతో కొట్టుచూ చంపుచూ ఉన్నది. ఎందుకు ప్రవక్తలను దేవుడు పంపించాడు? ఎందుకు దైవ సేవకులను నీ ఇంటికి పంపించాడు? నీ ఇంట్లో ఉన్నవి తినాలనా? లేదు నువ్వు సంపాదించి దోచుకొని పోవాలనా? కాదు కాదు, నీ బ్రతుకు మార్చబడేందుకొరకు, నీ జీవితంలో ఒక నూతనమైన మార్పు కలగాలని దేవుడు ప్రవక్తలను పంపిస్తాడు. దేవుడు దైవ సేవకులను పంపిస్తాడు. కొన్ని పర్యాయాలు మాకు తెలియకుండానే మేము ఇళ్ళకు వచ్చేస్తాం. వచ్చి ప్రార్థనా కూటమునకు రండి అని చెప్తే వస్తామంటారు, కానీ మోసం, అబద్ధం. వస్తామంటారు, దేవుడు ఎందుకో ప్రేరేపింప చేసి పంపిస్తే వస్తామంటారు, కానీ రారు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అంటే దీని అర్థం ఏమిటంటే దైవ సేవకులు ప్రవక్తలు ఇంటికి వస్తే రాళ్ళతో కొట్టి పంపించేవి బుద్ధులు అన్నమాట. రావద్దులే మరొక రోజు రా, ఇప్పుడు బిజీగా ఉన్నాం, అర్జెంటుకు పోవాలి, ఏడకు పోవాలి, సినిమాకు పోవాలి. యేసు ప్రభు వారు యెరూషలేమునకు వస్తే అక్కడ ప్రవక్తలు చంపబడుతున్నారు, దైవ సేవకులు రాళ్ళతో కొట్టి చంపబడుతున్నారు. అది దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని ఉద్దేశం ఎందుకు యెరూషలేముకి వెళ్తున్నాడంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని. కానీ వాళ్ళు సినిమాకి వెళ్ళారు. నీ పిల్లల కోసం నేను వస్తే వాళ్ళు సినిమాకి వెళ్ళారు. ఆమె ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది. ఎవరింటికండి? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది. నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో నేను ఈ మాట చెప్పాలంటే భయం వేస్తుంది, చెప్పను. చదువుకోండి మీరే, ప్రభు చెప్తున్న మాట. ఆ తర్వాత చివరి మాటగా చదువుతాను, వినండి. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరు. ఏంటయ్యా, ఎందుకని మాట్లాడినారు? ఎందుకనేముంది, శత్రువులు నన్ను చుట్టుముడతారు, నిందలు వేస్తారు, అవమానిస్తారు, ముఖం మీద ఉమ్ము వేస్తారు, కొరడాలతో కొడతారు, ముళ్ళగిరెడ్డం తల మీద పెడతారు, ఆకాశాన్ని భూమికి మధ్యలో వేలాడదీస్తారు. అది
అందుకే నీకు నేను మీ దగ్గరికి రాను. ఎప్పుడు మీరు చూస్తారు తెలుసా? ప్రభు పేరట వచ్చు వాళ్ళు స్తుతింపబడిన గాక అని మీరు చెప్పినప్పుడు. ఎప్పుడు వస్తారు? పోయిన వారం మీకు చెప్పున్నాను, యోహాను సువార్తలో, యోహాను పత్రికలో చెప్పున్నాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మీరు ఉందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నా రూపమునకు మార్చబడేటువంటి ఆత్మీయ జీవితమును మీరు కలిగినప్పుడు మాత్రమే నన్ను చూస్తారు. ఇప్పుడు చూడరు, అప్పుడు మాత్రమే నన్ను చూస్తారు. నా పోలికను మీరు చూసి మీరు నేను ఒకే పోలికగా ఉన్నవారమై తండ్రి వద్దకు వెళ్ళి యుగ యుగములు ఆయనతో జీవించేందుకు కొరకు. కాబట్టి యేసయ్య వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన కనిపించేది ఏమిటి? విశ్వాసం లేని మూర్ఖతరమా? రెండవది ఏం చెప్పాను? ఏమండి చెప్పరేమండి? ప్రవక్తలను, జ్ఞానులను ఏ తరము? అయితే ఇప్పుడు ఆయన రానై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆయన రానై ఉన్నాడు. ఆయన స్వరూపమునకు మలచబడేందుకు కొరకు, ఆయన మందిరములో నీ స్వరూపం మార్చబడేందుకు కొరకు నువ్వు ప్రయాసపడు. వెండి బంగారాల వంటి క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యమును, నిష్కలంకమును, నిర్దోషమైనటువంటి ఇప్పుడు తలకాలు అడిగి తిప్పుతారు. ఎందుకని తీయాల్సి వస్తుందనా మెళ్ళయి? కొంతమంది తిప్పుతున్నారు, అడు చూస్తున్నారు. నిష్కలంకమైన రక్తము చేత మీరు కడగబడి విమోచింపబడ్డారు. విమోచన కావాలా? లేకపోతే బంధకాలలో బంధించబడిన వారుగానే ఉండాలా? ఇంకా బంధకాలలోనే ఉందామా? విమోచింపబడిన వారమై ఆయన రాకడ కొరకు సిద్ధపడదామా? ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రవక్త వాక్యాన్ని దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట ప్రవక్తల వలన చెప్పబడిన ప్రవచన వాక్యము. ఆయన భారవాహకమైనటువంటి గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. భారవాహకము, బరువైనటువంటి వస్తువులను మోసేటువంటి వాహనము, అట్టి వాహనమును ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు. నీ వద్దకు వచ్చేటప్పుడు ఆయన ఆ వాహకమైన గాడిద మీదుగా ప్రయాణం చేస్తూ ఉండగా నీ బ్రతుకు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ఉద్దేశంలో మారాలి. నీకున్న లోక సంబంధమైన కోరికలు, ఆలోచనలు, అలవాట్లన్నీ మారిపోవాలి. అవి భారాన్ని మోసే గాడిద మీద వేయాలి. నీ భారమంతా గాడిద మోస్తుంది. నీ భారమంతా గాడిద మోస్తుంది. ఇష్టపడతావా? నీ భారాన్ని గాడిద మీద వేస్తావా? ఆ గాడిద నడిచేందుకు కొరకు
లోక సంబంధమైన వాటిని అన్నిటినీ మార్గములో పరిచి వేస్తావా? ప్రశస్తమైన వస్త్రములు ధరించుకునే వ్యక్తివై ప్రభు నామాన్ని మహింపరుస్తూ జయోత్సాహముతో ఊరేగుటకు నిన్ను నువ్వు అప్పగించుకునే వ్యక్తివిగా నువ్వు ఉంటావా? ఆయన వస్తున్నాడు నీ వద్దకి. వచ్చినప్పుడు నువ్వు ఎట్లా కనబడుతున్నావో, నువ్వే విధంగా కనబడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఆయన చూస్తే మూర్ఖతరమైన విశ్వాసం లేని మూర్ఖతరము వలె నువ్వు కనబడుతున్నావా? ప్రవక్తలను యాజకులను చంపుచున్నటువంటి నరహంతకుల వలె నువ్వు కనబడుచున్నావా? ఆయన ఎందుకు వస్తున్నాడంటే, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏ విధంగా కాచుకుంటుందో కాపాడుకుంటుందో అలాగే నిన్నును నీ పిల్లలను కాపాడాలని ఆయన వస్తున్నాడు. నిన్నును నీ పిల్లలను ఆశీర్వదించాలని ఆయన వస్తున్నాడు. ఎందుకు ఇంకా నిర్లక్ష్యం? ఆయన కాపాడితే, నువ్వు కాపాడబడితే ఆయన రూపానికి మార్చబడతావు బిడ్డ. ఆయన స్వరూపమునకు మార్చబడతావు. ఆయనతో కూడా యోగములు జీవించేందుకు కొరకు నువ్వు నీ ప్రయాణమును కొనసాగిస్తావు. ప్రభు, మా బంధకాలను మీరు తెంపివేసి ఉన్నందుకు నీకు స్తోత్రము తండ్రి. మా మీదకు మీరు ఎక్కి ఉన్నారయ్యా, నీకు స్తోత్రము తండ్రి. అయా ప్రభు, నిన్ను ధరించిన వారమై అయా ప్రభు జయ జీవితము కలిగి ప్రభు ముందుకు కొనసాగుటకు తండ్రి మీరు నీ ప్రత్యక్షత మాకు దయచేయండి. అయా నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉండ దయచేయండి ప్రభు. నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రం అయ్యా. అయా ప్రభు, సియోను నివాసం అయితే నిన్ను గుర్తించలేదు కానీ ప్రభు అయా తండ్రి మేము నిన్ను గుర్తించగలుగుటకు అయా ప్రభు నీ సన్నిధిలోని మెలకువ గల అయా ప్రత్యక్షత మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అలనాడు ఇజ్రాయేలును ప్రభు యెరూషలేము వారు అయా ప్రభు నిన్ను గుర్తించకపోవటం ద్వారా అయా తండ్రి వారు పొంది ఉన్న బలహీనతను బట్టి ప్రభు అయా తండ్రి ఇప్పటికీ ప్రభు శ్రమలు అనుభవిస్తున్నారు తండ్రి. యేసయ్యా, వారు తిరిగి నిన్ను గుర్తించుటకు కావాల్సిన కృప దయచేయండి. ప్రభువు పేరట వచ్చివాడు స్తుతి నొందదగునవాడు, ప్రభువు పేరట వచ్చిన వాడు స్తుతి నొందదగును అని ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభు నిన్ను కొనియాడుటకు కావాల్సిన కృప దయచేయండి. అయ్యా ప్రభు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరయ్యా అయ్యా నిన్ను గుర్తెరిగి ప్రభా నీ సన్నిధిలో ప్రభు నేను స్తుతించేవారుగా యూదా గోత్రపు కొదమ సింహమై ప్రభా నీవు మా మధ్యలో ప్రభు సంచరిస్తూ ఉండగా తండ్రి అయ్యా నీ నామమును నొసళ్ళ యందు లిఖించుకొని ప్రభా ప్రతి ఒక్కరు నేను కొనియాడుటకు కృప దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనండి. నీ దాసులను నిశలో చోట్ల మరుగు చేసుకోనండి. ఇంక నువ్వు బలపరిచే శక్తి బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభు మీరు ఆశీర్వదించి ఉన్నతమైన దీవుల చేత నింపి అయ్యా నీ యొక్క ఆశీర్వాదములు అయ్యా తమ గృహాలకు తీసుకొని పోవుటకు కృప దయచేయమని కోరుచు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసం మనకును సకల పరిశుద్ధులను ఈ మతదాన వారము ఆరాధనలో పాల్గొన్న బిడ్డకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. 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 ఆమేన్.